స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌలభ్యం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఆ సౌలభ్యం చేసింది. ఈ పథకాన్ని ఇయాల సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి చాలు చేసిండ్రు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రోలా. పోయినేడు ఆగస్టు 15 తారీఖు నాడు స్త్రీశక్తి పథకం పేరు మీద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే సౌలభ్యం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు దివ్యాంగ శక్తి పథకం పేరు మీద దివ్యాంగులందరూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే సౌలభ్యం చేసింది. ఇగియాల మంగళగిరి బస్ స్టాండ్ లో ఈ పథకాన్ని చాలు చేసినాక అక్కడి నుంచి పెనుమాక దాకా 11 కిలోమీటర్ల దూరం దివ్యాంగులతోటి కలిసి సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిండ్రు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం టికెట్లను కూడా స్వయంగా అందించిండ్రు. కానీ వాళ్ళతోని కలిసి బస్సులో ప్రయాణం చేసినందుకు మాత్రం నారా లోకేష్ అన్న పైసలిచ్చి టికెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు దివ్యాంగులతోటి ముచ్చట పెట్టి వాళ్ళ సాధక బాధలు తెలుసుకున్నారు. అట్లనే వాళ్లకు సర్కార్ తరపున అందుతున్న పథకాల గురించి కూడా తెలుసుకున్నారు. మొత్తానికైతే ఈ పథకం చాలు చేసి ఉగాది పండుగకు ముందే దివ్యాంగులకు శుభవార్త చెప్పినట్టయింది. యావత్తు భారతదేశంలోనే చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా కేవలం దివ్యాంగుల కోసం మంచి ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులల్లా దివ్యాంగులంతా ఉచిత ప్రయాణం చేయవచ్చట. మొత్తం 21 కేటగిరీలల్లా కలిపి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం కింద ఫాయిదా అవుతుందన్నట్టు. ఈ పథకం కోసానికి ఏడాదికి 207 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట సర్కారు. ఇట్లా సీఎం, చిన్న సీఎం ఈ పథకం చాలు చేయంగానే రాష్ట్రమంతటా కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బస్సులల్లో ప్రయాణాలు చేసి మరీ ఈ పథకాన్ని చాలు చేసిండ్రు. మరిగా బస్సుల ఉచిత ప్రయాణాలే కాదు, దివ్యాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వయం ఉపాధి పొందే పథకాలు కూడా తీసుకొస్తే ఇంకా మంచిగుంటదని ఇంకొందరు దివ్యాంగులు అంటున్నారు. తెలుగు సంవత్సరం సురువయ్యే ఉగాది పండగ అంటే అందరు ఎంతో సంబరంగా చేసుకుంటారు. పొద్దుగాలనే కొత్త కుండ తెచ్చి ఉగాది పచ్చడి చేస్తారు. అట్లనే బచ్చాలు కూడా చేసుకొని తింటారు. కానీ కాలం మారుతుంది కాబట్టి కొత్త కుండలకు బదులు ప్లాస్టిక్, స్టీల్ పాత్రలలోనే చేసుకుంటున్నారు ఉగాది పచ్చడి. అందుకే మంత్రి పొన్నం సారు ఏం పని ముంగటేసుకున్నాడో చూడండి. ఏదో పెద్ద గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు కదా మంత్రి పొన్నమన్న. జల్దీనా దాంట్లో ఏమున్నదో కూడా చూపించారు సారు మాకు. మట్టి పాత్రలు, మామిడికాయలు బయట పడ్డాయి కదా ఉగాది పండుగకు. ఇవన్నీ అవసరమే కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇవన్నీ వంచుతున్నట్టున్నాడు. మరి ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇట్లా మట్టి పాత్రలు ఇస్తే ఏమనిపిస్తున్నది అనేది స్పీకర్ సారు గిట్లా చెప్పుకొచ్చిండు. కుల వృత్తులను కాపాడాలి, పాత రోజులు గుర్తు చేసుకోవాలి, మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో స్పీకర్ హోదాలో పట్టణ నాకు ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ మెసేజ్ వాళ్ళకు ఇవ్వదలుచుకున్నా. అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా పబ్లిక్, పండుగలను వెనుకటి పద్ధతిలో వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటది, కుల వృత్తులను కాపాడినట్టయితది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లనే చేసుకోండ్రి. మరి స్పీకర్ సార్కే కాదు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు సుతం మట్టి కుండ, మట్టి గిలాస, మట్టి జగ్గు, కూర వండుకునే మట్టి పాత్ర, ఉగాది పచ్చడి చేసుకోవడానికి అవసరం అయ్యే మామిడికాయలు, చింతకాయలు, వేపపూత, ఉప్పు, కారంతో ప్యాక్ చేసిన ఉగాది గిఫ్ట్ ను అందించిండు. అట్లనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు కూడా ఈ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిండు. మట్టి పాత్రలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి అనే నినాదంతో ఈ పని ముంగడేసుకున్నాడట మంత్రి పొన్నమన్న. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు వాడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలిపించిర్రు లీడర్లంతా. మరి ఆ మంత్రి పొన్నమన్న చేసింది చిన్న పని అయినా దాని వెనకాల ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది కాబట్టి మంత్రి పొన్నమన్నను అందరు తారీఫ్ చేస్తున్నారు ఇప్పుడు. మరి పబ్లిక్ మీరు సుతం ఇదే తరీఖన ప్రకృతిని కాపాడేటట్టుగానే పండుగలను జరుపుకోవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాం. విద్యార్థి జీవితం ఎదుగుదలకు 10వ తరగతి పరీక్షలు తొలిసూరి అడుగు. పై చదువులు చదవాలన్నా, ఆఖరికి పాస్పోర్టు గుర్తింపు కావాలన్నా 10వ తరగతి మేమో ఉండాల్సిందేనాయ్. అందుకే అందాక బడి తప్పినోళ్ళు కూడా ఆఖరి పరీక్ష రాయాలనని రండి పడతారు. మంచి మార్కులతోటి పాస్ కావాలనని ఆఖరణ తిప్పలు పడుతుంటారు. అంత ఇల్వగల పరీక్ష కోసం గిడ కొందరు విద్యార్థులు ఎంత బాధను లోపట పెట్టుకుని పరీక్షకు వచ్చిండ్రో మీ కళ్ళతోనే చూడుండ్రోలా. అయ్యో పాపం, గోస అంటే గోస కాదు కదా తమ్ముంది. ఆంధ్ర దిక్కు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి కాడుండే గీ తమ్ముని పేరు కౌశిక్ చంద్. ఈయనకు ఊపిరితిత్తులు ఖరాబైనాయట. పురాగ గాలి పీల్చుకు రాకుండా అవుతుందట.
ఆక్సిజన్ బుడ్డి ఉంటేనే ఊపిరొత్తదట. ఇక ఊపిరితిత్తులు మార్చాలని పట్నం డాక్టర్లు చెప్పిండట. దానికి 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందట. అన్ని పైసలు ఈల తానలేవట. ఇక దేవుడే దిక్కని ఆక్సిజన్ బుడ్డితోటి బతికెళ్లదీస్తున్నాడు ఈ కౌశికు. పానం ఇంత ఖరాబున్నా తమ్మునికి చదువు మీద పాయరమైతే ఇస్మంతా కూడా తగ్గలేదు. 10వ తరగతి పరీక్షలు ఎట్లా చేసైనా రాయాలని గాలిబుడ్డిని పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కు వచ్చిండు. ఇప్పటిదాకా చదువుకునే పొల్లు పోకుండా రాస్తున్నాడు. ఇక ఈ తమ్ముని కథ గిట్లుంటే గీడొక తమ్ముడు ఎంత బాధతోని పరీక్షకొచ్చిండో చూడుండ్రోలా. సిరిసిల్ల కాడుండే గీ అక్షిత్ రెడ్డికి దేవుడు విషమ పరీక్షే పెట్టిండోలా. ఈ అక్షితొల్ల నాయన రాజిరెడ్డికి గుండె పోటొచ్చిందట. ఎంబటే దావకానకి వేసుకుపోయిండ్రు. కాని పానాలు దక్కలేదు. ఓ దిక్కు తండ్రి కాలం చేసిండు, ఇంకో దిక్కు భవిష్యత్తుకు బాటేసే బోర్డు ఎగ్జామ్లున్నాయి. ఇక పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని ఆఖరి పరీక్షలకు హాజరు పడుతున్నాడు. చిన్న చిన్న సమస్యలకే పరీక్షలను బంద్ పెట్టేటోళ్ళున్నారు. అసొంటిది ఇంతటి బాధని మనసులో పెట్టుకుని పరీక్షల మీద పాయరం చూపెడుతున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనోల్లా. బళ్ళు బందు పెట్టేటోళ్ళు, చదువులను నడ్మంత్రాన ఇడిచిపెట్టేటోళ్ళు ఈ తమ్ముళ్లను చూసి ఈసమెత్తు మారిన కన్న తల్లిదండ్రులు సంబరపడతారు. మన జోర్దార్ తరపున మీకు ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు. మీ కష్టానికి తగ్గట్టే మంచి మార్కులు కూడా వస్తాయి. ఇంకింత తాకతుతోని పై చదువులు కూడా ఖతం చేసుకొని మంచి కొలువుల చేరుండ్రి, సరేనా? మీ కడుపు ఉడక, మీ గత్తెర్రాను, మీ కండ్లు కాకులు ఒడువా, కండ్లలో పెట్టుకొని కాపాడుకుంటాన్న. కండ్లు కప్పి సగం మాయం చేయబడితిరి. ఇక ఎట్లత్తారా రాన్రి అమ్మలాల. ఇయ్యాల రేపు ఈయనే కావాలి కదా. ఓ తన చెట్ల మీద చెయ్యి వేయంగా ఈ శకుంతలకు దొరకాలే, అప్పుడు ఉంటుంది. ఇక చూసుకోండి. అగో ఇది మల్లె వాళ్ళతోనే కొలుసుకుంటాంది కదా. ఇక ఇయ్యాల మా చెల్లె వార్త తెచ్చినట్టే మీరు చూసినట్టే. 2 రోజుల దాకా ఈయనే కావాలి కదా. రాత్రికి మంచం వేసుకొని ఈయనే వండుకుంటా. లేకపోతే చీకట్ల కంటికి గనబడుకుంటూ వచ్చి పట్టుకపోతారు. ఎవరు పాప నువ్వు? అగో ఎవరో వస్తాండ్రు కదా. ఎవరులా గేటు దాటి మా చెట్ల మీద చెయ్యెత్తే మర్యాద ఉండదు చెప్తాన్నా. ఆవేశంతో మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. చెట్టు మీద చెయ్యెత్తే మర్యాద దక్కదా? ఇదేమన్నా పైసల చెట్టు నాటిందా ఎట్లా? ఏమో వార్తలు లేకుండా చెట్టు కాడ కూర్చొని కథలు పడతాంది కథలు. ఇక ఇట్లయితే ఏడ నడుస్తుంది. ఇక నడవది. ఇక ఈయనే కూర్చొని మాపటల దాకా ఈయనే కావాలి కదా. చూస్తా అంటే ఈ పరాభావ నామ సంవత్సరంలో దునియాకేదో కీడు రావుతున్నట్టే ఉన్నది. లేకుంటే మా అందరికి రోగాలు పోగొట్టే నీకు రోగమా? కొలువుకి ఎగనామం పెట్టి చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతున్నావు అమ్మ పాటలు. ఒసై శకుంతలా కట్టె పట్టుకొని గా చెట్టు కాడ ఎందుకు కూర్చున్నావు? ఇయ్యాలన్న వార్తలు చెప్పేది ఉన్నదా లేదా? అబ్బా టైంకి వచ్చినవే, నిన్ను మర్చిపోయినా. 24 గంటలు నేను ఒక్కదాన్ని కావాలి కాసు నాతో కాదు కానీ జప్పున ఆర్తలు చెప్పుకోండిరా. సరి కొంచెం చెప్పు. యాప చెట్టుకు కావాలి ఉందాం. రాత్రి కూడా ఇన్నే మత్సం వేసుకొని వందాం. కొలువుకు నువ్వు ఎగనామం పెట్టింది కాక నన్ను కూడా రమ్మంటున్నావా? ఆయన చెట్టుకు కాపల కాసుడేందే? గంత అవసరం ఏమున్నది చెప్పు. నీకేమన్నా తలకాయల పురుగు గిట్ల మెసులుతాందా? నాకేదో అనుమానం కొడుతుంది. నిజం చెప్పు. కావలి గీవలు అనుకుంటా బిర్రుగా తిని చెట్టు కింద చల్లగా కొనుక్కుదిద్దామనుకుంటున్నావు కదా, అంతే కదా? నీ అవ్వ ఏందని అడగవు, చెప్పేదాకా ఆగవానే. మన యాప చెట్టు పూత వాళ్ళని దింపుకపోగలని ఇగో ఇట్లా కావాలి కూర్చున్నా. చాలా ఇప్పుడు ఓసి నీ పని పాడువాడా. పని లేనోడెవడో పిల్లి తలకాయ కొరిగిండట. కొలువు గాలికి ఇచ్చిపెట్టి నువ్వు చేస్తున్న పనికిదా? ఆయన యాప చెట్టుకు కావాలి ఉండాల్సిన అవసరం ఏమున్నదే? ఏమున్నదా? అయితే నువ్వు వార్తలు చెప్పొచ్చేటప్పుడు పిడికడంత యాప పువ్వు పట్టుకరా సూత్తా. లచ్చన్నర పెడితే తులం బంగారం అయినా దొరుకుతుందేమో గాని యాప పువ్వు దొరికేటట్లేదు. ఎరికేనా? అందుకే ఈ కావాలి తిప్పలు. నా చెవులా నీకేమన్నా పువ్వులు కనబడుతున్నాయా అనే అమ్మలాడి? పట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ పల్లెల పొంటి ఇంటికో యాప చెట్టు ఉంటది. అసంటిది యాప పువ్వు దొరుకుతలేదని కహానీలు చెప్తున్నావా? కహానీలు? అవునే తల్లి, ఈసారి యాప చెట్లకు ఏదో ఫంగస్ జోకి యాప చెట్లకు ఉన్న ఆకులన్నీ నిండిపోయి ఎప్పుడు ఊసినట్టు పూత ఉయ్యలేదు. వార్తలు చూస్తలేవా? మన చెట్టు కూడా బుత్తేవంతనే ఊసింది. అవునటనే, అదేదో డైబ్యాక్ ఫంగస్ అట. ఏప చెట్లకు శాపంగా మారిన ఫంగస్ అని మన HMTV వార్తలల్లా నేను కూడా చూసిన. ఆ ఫంగస్ చెయ్యబట్టి ఈసారి యాప పువ్వు లేకుంటేనే ఉగాది పండుగ జరుపుకున్నాడు అయ్యేటట్టున్నది జనాలకు. ఓ సిపిచ్చిదానా, మన యాప చెట్టుకు బొచ్చాడు పూతున్నదే, అందుకే కదా నేను కావాలి కూర్చున్నది. రేపు పొద్దుగల మంచిగా పూత అంతా దింపుదాం. మన ఉగాది పచ్చళ్ళకు బుత్తేవంత ఉంచుకుందాం. మిగతాది మొత్తం పిరంగా అమ్ముకుందాం. అవసరమానే శకుంతల, తెంపకపోతే తెంపకపోని ఏమైతాంది? మన పేరు చెప్పుకొని ఉగాది పండుగ చేసుకుంటారు. ఇప్పటికే నీ నోరు జయంగా ఇంటి చుట్టుపక్కల అందరితోటి చూడడమే.
మళ్ళా ఇదో పెంటనా ఇప్పుడు? మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనే నీకు. నీ చెల్లె గయ్యాలది కదా, మందిని అందరినీ పాపం అంటావు గాని నన్ను అనేటందుకు నోరే రాదే నీకు. అందుకే నువ్వు ఇట్లా మందికి వత్తాసు వలుకుతావని ఆ దివ్యని రమ్మన్నా, చెట్టు కావాలి ఉండేటందుకు. అది ఇంకా రాకపోయే. చెప్తున్నావు కదా, నీ ఏషం నీదేనాయే. ఇగో అక్క ఇప్పుడే చెప్తున్నా, అట్టిగైతే నేను కావాలంట. బిర్యానీ ఇప్పిస్తాను మాట, అప్పుడైతేనే నేను కావాలంట. ఈడ్చి కొడితే ఏట్లా పడితేవే దివ్య. రేపు యాప పువ్వు అమ్మగానే 10వ పరకో మా ఇత్త గాని ఇప్పుడైతే కట్టె పట్టుకొని పోయి చెట్టు కాడ కూర్చో. జోగి జోగి రాసుకుంటే బూర్ద రాలుతుందని మంచిగా దొరికిండ్రే ఇద్దరు అక్క చెల్లెన్లు. దివ్య అది అట్లనే అంటది గాని నేను పరింట్లో పోయేస్తా, ఎవరు రాకుండా చూసుకో. ఏమంటన్నా? చూసుకుంటారు. పల్కా ఫోన్ లో తలకాయ పెట్టి రీల్స్ బాగా చూసుకుంటారు చూడు. ఓ దివ్య, నీ రీల్స్ చూసుట్లా మన్ను పోయే కదనే, అదేమో యాప పువ్వు అంతా తెంపుతాంది. దీనికి పని చెప్పిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అసలు. ఎవరివే నువ్వు? దిగు, కిందికి దిగు. నా చెట్టు మీద ఎక్కుతావా? చూసిండ్రు కదా పబ్లిక్, అట్లుంటది మా చెల్లె శకుంతలతోటి. సరే దాని ముచ్చటకేంది గాని ఈ యాప చెట్లకు ఫంగస్ రోగం వచ్చుడేందో గాని చెట్లు ఎండిపోయి ఉగాది పచ్చట్ల ఈ యాప పువ్వు కరువైందోలా ఈసారి. అమ్మేటోళ్ళు కూడా పిరంగానే అమ్మేటట్టున్నారు. అందుకే అందరికి జాలాలే కాబట్టి అట్లా సాత్రానికి బుత్తమంతా వేసుకోండ్రి. ఎక్కువ తక్కువ ఉంటే నలుగురికి వంచుండ్రి. ఉగాది పండుగ సంబరంగా జరుపుకోండ్రి. సరేనా? ఉంటా మరిగా. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బెల్ట్ దుగ్నాలు లేకుండా చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేతిపాటి నాయకులు మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చినాక 3 ఫుల్లులు 6 కోటర్లు అన్నట్టుగా బెల్ట్ షాపులు జోర్దార్గా నడుస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే గాని అసలు ముచ్చటేందో చెప్పు అని అంటారా? చలో వార్త వస్తాంది, పురాగా చూస్తే ముచ్చటేందో మీకే సమజైతుంది. చూడుండ్రిగా. ఏంది లొల్లి? ఇక్కడ ఎవ్వల్ని ఎవలాపిండ్రనేది ఏం అర్థం కాకుంటున్నదని అనిపిస్తున్నదిలే. ఇక అసలు ముచ్చట ఏందంటే, సూర్యాపేట జిల్లా కోదాడల ఎక్సైజ్ అధికారులు చేయాల్సిన పనిని వైన్స్ షాపులు నడిపేటోళ్లు చేస్తున్నారు. వైన్సులు నడిపే దుకాన్ల పరిధిలో బెల్ట్ షాపులు ఎవరు నడిపినా వాళ్ళ దుకాన్లనే కొనుక్కొని పోయి అమ్ముకోవాలి. అంతేగాని వేరే కాడ మాత్రం అసలుకే కొనొద్దట. వేరే కాడ కొనుక్కొని పోయి అమ్ముతామంటే ఊకునేది లేదని రోడ్ల మీద పోలీసులు కదా అడ్డబెట్టినట్టే అడ్డబెట్టి అచ్చిపోయే బండ్లను ఆపి మరీ తనిఖీలు చేస్తున్నారు వైన్స్ దుకాన్లు నడిపేటోళ్లు. అరే మాకు నచ్చిన కాడ మేం కొనుక్కుంటాం, అడగడానికి మీరెవలని బెల్ట్ దుకాన్లు నడిపేటోళ్ళు. అట్లనే మేం మందమ్మితే అడ్డుకునేందుకు మీరెవలని వేరే వైన్సోళ్ళు. మొత్తానికైతే అందరు కలిసి ఇట్లా రోడ్డు మీదనే రచ్చకు దిగేటాళ్లకు గడబిడ పెద్దగా అయిందన్నట్టు. మరి గింత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం దాంతో మాకేం పట్టిలేనట్టే ఎత్తున్నారట. అయినా ఎక్సైజ్ అధికారులు చేయాల్సిన పనిని నడి రోడ్డు మీద బండ్ల నాగబట్టుకుంటా మరీ వైన్స్ దుక్కున పొల్లు ఎత్తున్నారంటే వాళ్ళు ఏ గుడ్డు గుర్రం పనులు దోమపోయినట్టోనని రోడ్డు మీద పోయేటోళ్ళు గరానికి రావట్టిండ్రు. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి సారు మందమ్మే ముచ్చట్ల సూతం ఎంత గడబిడలు జరుగుతున్నాయో చూస్తున్నారు కదా. ఇప్పటికైనా ఈ బెల్ట్ దుకాన్లు బంద్ పెట్టి మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండ్రని అంటున్నారు బెల్ట్ షాపులు చేయంగా పానాలు ఖరావు చేసుకుంటున్న మందన్నల ఇంటోళ్ళు. నీసు తుణకలు ముట్టనలకు పన్నీర్ తుణకలంటే చిన్నగుండదొల్లా పాయరము. పన్నీర్ టిక్కా, పాలక్ పన్నీరు, పన్నీర్ మసాలా, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ పులావ్ ఇట్లా తీరు వంటకాలు చేసి నాన్ వెజ్ వంటకాలకు పోటీ ఇస్తుంటారు. చిన్నపిల్లగాండ్ల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా పాలంటే గిట్టనోళ్ళు కూడా లొట్టలేసుకుంటా తింటారు. మరి గిది చూస్తే మాత్రం పక్క మనసు మార్చుకుంటారు అనుకుంటా. కావాలంటే చూడుండ్రి. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు గిడ తెల్లగా నిగనిగ గానొచ్చేదంతా అసలు పన్నీరు కాదుల్లో. ఇది పాలు గలవని డేట్ ఆఫ్ బర్త్ లేని పన్నీరు. సికింద్రాబాద్ దిక్కు మహంకాళి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టున్న గల్లీలల్లా టాస్క్ ఫోర్స్ ఓళ్ళు ఫుడ్ సేఫ్టోళ్లు చెకింగులు చేసి అక్కడికి రాని మాలు చూసి షాక్ అయిండ్రు. బాలాజీ డైరీలకెళ్లి 1600 కిలోల పన్నీరు, విజయపాల దుగ్నంలకెళ్లి 1000 కిలోల పన్నీర్ అసొంటి వర్కుల జుట్టిన పదార్థాలను అధికారులు సీజ్ చేసిండ్రు. షాంపుళ్లను ల్యాబ్ కు పంపిండ్రు. దుగ్నపుల్ల మీద కేసు రాసిండ్రు. రిపోర్ట్లు రాగానే ఏం శిక్ష చేయాలనో ఫిక్స్ అయితారట. మహంకాళి ఏరియాల లైసెన్సు లేకుంటా, శుచి శుభ్రత పాటియకుంటా, పాలు ఒయ్యకుంటా, ఎక్స్పైరీ డేట్లు రాయకుంటా పన్నీర్ అసొంటి దాన్ని కుటీర పరిశ్రమలు తెరిచి తయారు చేస్తున్నారట. పట్నమంతా అమ్ముకుంటా పైసలు జమ చేస్తున్నారట. ఇక అప్పుడప్పుడన్నా పట్టించుకోకుంటే ఎట్లా అని టాస్క్ ఫోర్స్ ఓళ్ళు ఫుడ్ సేఫ్టీ ఓళ్ళు కెమెరాల సాక్షిగా రైడింగ్ చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇసొంటి తింటే లేనిపోని రోగాలు సుతం గిఫ్టుల్లే కస్తున్నాయట. ఇంత తెల్లగా గానొచ్చేందుకు ఇంగ్రీడియంట్లు ఏం వాడుతున్నారనేది ల్యాబ్
ల్యాబ్ రిపోర్ట్లు వస్తే తెలుస్తుందట గాని నీళ్ళేవో పాలేవో తాగే జనాలు తెలుసుకోవాలి. ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయని అవతల అడ్డగోలుగా తినేటోళ్ళు ఒక పారి ఆలోచన చేసుకోండ్రి ఏం తింటున్నాం అనేది. లేకుంటే మాత్రం మీ పానాలు రిస్కులో పడతాయి. కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? మనిషి ముందు పుట్టిందా రీల్స్ ముందు పుట్టినాయి అంటే రీల్సే ముందు పుట్టినాయి అన్నట్టే తయారైన రోజుల కొందరు సోషల్ మీడియా వారియర్లు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేటందుకు లైకులతోటి హైలైట్ అనిపించుకునేటందుకు చెత్త కంటెంట్ తోటి సెల్ ఫోన్లకు వైరస్ అంటిస్తున్నారు. అందరు వారియర్ల లెక్కనే గీలు కూడా ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఐడియా ఎంత చెత్తగా ఉన్నదో చూస్తే డిస్లైక్లు రిపోర్ట్లతోటి సన్మానం చేస్తారు పక్కా. వెనకటి సినిమాల బాబు మోహన్ అన్న సీన్ లెక్కనే ఉంది కదా. పాపం గీ కాక ఎంత గోసపడ్డాడో సంచిలా. గంప కింద కోడిని కమ్మినట్టే సంచిలో కుక్కి పార్సల్ కట్టిండ్రు కదా ఎవలో. పాపం కాకకు ఊపిరాడిందో లేదో. మరిగా అసలు ముచ్చటేందంటే ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు గీ కాకొల్ల ఇంటోళ్లకు పట్టిన రీల్స్ పిచ్చి కాక పానాల మీదికి తెచ్చింది. బెంగళూరు దిక్కు HSR లేఅవుట్లుంటారట గీలు. సోషల్ మీడియాల లచ్చల లైకులు కోట్ల వ్యూస్ తెప్పించే ఆలోచన వీళ్ళ మీద అట్లకు తట్టిందట. ఇక ఎంబటే ఐడియాను అమలు చేసిండ్రు. పెద్ద వర్కు సంచి తెచ్చి కాకను కుక్కిండ్రు. తీసుకుపోయి పార్సల్ దుకాన్లో అప్పచెప్పిండ్రు. మరి సంచికి ఛిద్రం చేసుడు మర్చిండ్రో ఎట్లనో. కొద్దిసేపటికి కాక కకావికలమై ఊపిరాడక అటు ఇటు మెస్లిండు. ఇక ఈ పార్సల్ ఏదో పెద్ద జీవే ఉందని ఇంటోళ్లను గట్టిగా గెదిరిస్తే అసలు ముచ్చట బయట పెట్టిండ్రు. సంచిలో దాచిన కాకను బయటికి ప్రవేశపెట్టిండ్రు. మరి కాకకు సంచి లోపట ఎట్లనిపించిందో మనసులో ఏమనిపించిందో తెలియదు గాని బయటికి దియంగాల్నే అగ్గిపుల్ల ముట్టించి సంపుతావా అన్నట్టే బిడ్డతోటి సైగలు చేసిండు. గట్లేం లేదు డాడీ అన్నట్టే బుజ్జి తలకాయ ఊపింది గాని తానోటి తలిస్తే దైవమోటి చేసినట్టు ఈ లోటు అనుకుంటే పార్సల్ దుగ్న పొలి ఇంకొకటి చేసిండ్రు. పండుగ పూట ఊర్లకు పోయేటందుకు సీట్లు దొరకకుంటే పార్సల్ వంపొచ్చని చూపిద్దామనుకున్నారట గాని ఈల ప్లాన్ ఫ్లాప్ అయింది. పార్సల్ కంపెనీలే వీడియో తీసి గిట్ల కూడా ఉన్నారు జనాలని ఇంటర్నెట్ లో ఇడ్చి ఫ్యామిలీ అంతటిని వైరల్ చేసిండ్రు. పోలీసులకు చెప్పి సంచిలో ఏమేం పార్సల్ వంపొచ్చునో ఇంటోళ్లకు తెలిసేటట్టు చేసిండ్రు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి HM టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.